నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం. నమస్కారం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కార్యక్రమంలో ఈ సంచికకు మీ అందరికీ సాదర స్వాగతం. నా ఉచ్ఛ్వాసం కవనం. మీకు శాస్త్రి గారి మిగతా పాటలు అంటే సాంఘిక చిత్రం అంటే ఇవన్నీ క్లాసిక్స్ అనుకోండి. నాకు ఇంకొక పాట వర్షం సినిమాలో ఒక పాట చాలా ఇష్టం. అది ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన. వినగానే ముందు ఇన్నాళ్ళ గుర్తొచ్చానా వాన, వానతో మాట్లాడుతోంది. ఇన్నాళ్ళ గుర్తు అంటే ఎంత సన్నిహితంగా ఉందంటే, అహో మేఘమా, ఓహో వర్షమా, ఓ చినుకులారా, ఇవన్నీ కాదు. మామూలుగా ఈ సంబోధన ఏం లేదు ఇంకా. ఏంటి ఇప్పుడా నువ్వు రావడం? చాలా చాలా సహజంగా, చాలా 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 స్వభావ సిద్ధం అంటారు దాన్ని. ఇప్పుడా రావడం, ఇప్పుడా గుర్తు రావడం నీకని మన చాలా దగ్గర ఉన్న వాళ్ళను, ఆత్మీయుల్ని ఎలా పలకరిస్తామో, ఓహో మేఘమా, ఓహో ఇవన్నీ కాదు, ఇవన్నీ ఏం లేవు, ఇంకా ఆహోలు ఓహోలు ఏం లేవు. ఎన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన. ముందు వినగానే నాకు మతిపోయింది. ఎందుకంటే వానకు మామూలుగా వాన అనగానే వానకు ప్రాస ఏం వేస్తాం, వీణేస్తాం, ఇంకేదో వేస్తాం, చానా జానా ఇంకేదో వేస్తాం. కానీ వానకు పైన అనే మాటతో ప్రారంభించారు. అసలు ఏంటో అసలు ఏదో వేరే, ఇంకా నేను వేరే ఏదో ఉన్నారు, వేరే లోకల్ నుంచి వచ్చారు అని. తర్వాత ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా అంటే అక్కడితో ఆగలేదు, ఇంకా సంపూర్ణమైన నిర్మాణం. ఇన్నాళ్ళకు గుర్తొచ్చానా వాన, ఎన్నాళ్ళని దాక్కుంటావే పైన, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చెయ్యార చీర తీసుకోనా, నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, నన్నానా తరినానా. ఆ బాణిలో నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మాట్లాడుకున్నట్టు, ఎదురుగా కూర్చొని పలకరించుకుంటున్నట్టు. నువ్వు వస్తే నేను వద్దంటానా, రావచ్చు కదనే ఇన్నాళ్ళక. అంత సన్నిహితంగా ఒక పాటను రాయడం అన్నది అది అన్యులకు సాధ్యం కాదు. మళ్ళీ దాంట్లో నన్ను అబ్బురపరిచింది ఏంటంటే, పల్లవి చాలా సన్నిహితంగా, చాలా చాలా దగ్గరగా ఉంది. చరణంలో, మొదటి చరణంలో నన్ను చాలా అబ్బురపరిచింది ఏంటంటే, ముద్దులొలికే మొక్కు పుడకై ఉండిపోయి ముత్యపు చినుక, చెవులకు చక్క జోకాలాగా చేరుకోవే జిలుగుల చుక్క, చేతికి రవ్వల గాజుల్లాగా, కాలికి మువ్వల పట్టీలాగా, మెడలో పచ్చల పతకంలాగా, వగలకు నిగనిగ నగలను తొడిగేలా నువ్వు వస్తానంటే. మళ్ళీ సంబంధం ఉండాలి, కనెక్షన్ ఉండాలి, దాన్ని వదిలేలా. ఇలా చేసేలాగా నువ్వు వస్తానంటే నేను వద్దంటానా, మళ్ళీ సంబంధం ఉండాలి. ఇదే నిర్మాణాత్మకం అన్నమాట. వదిలేయలే దాన్ని. ఎక్కడైతే ఎత్తుగడ ఉందో ఆ ఎత్తుగడ కొనసాగింపు ఉండి, ఆ కొనసాగింపు మళ్ళీ ఎత్తుగడతో కలపగలగాలి. దీంట్లో నన్ను ఆశ్చర్యపరిచింది ఏంటంటే, పోతన గారి పద్యం ఒకటి ఉంటుంది. నాకు అది ఎంత అద్భుతమైన స్క్రీన్ ప్లేతో ఉంటుందో, నాకు ఆ స్క్రీన్ ప్లే దీంట్లో కనబడింది అన్నమాట. ఏంటంటే, దాంట్లో ఒక పద్యం ఉంటుంది. అంటే వామనుడు 3 అడుగుల నేలను తర్వాత ఒక అడుగు బలిచక్రవర్తి మీద వేసినప్పుడు ఇలా ఉంటాడు. ఇలా ఉన్న తర్వాత తను పెరుగుతున్నాడు. ఈ పెరగడాన్ని ఎన్ని రకాలుగా ఇంతింతే అని చెప్పారు ఒక పద్యంలో. తర్వాత ఇంకొక పద్యంలో చెప్పారు. అందులో స్క్రీన్ ప్లే చెప్పారు. ఏంటంటే పెరుగుతున్నాడు. ఎలా పెరుగుతున్నాడు అంటే ఇక్కడ ఉన్నాడు వామనుడు, వెనకాల సూర్యబింబం ఉంది. సూర్యబింబం ఉన్న తర్వాత ముందు సూర్యబింబం ఎలా ఉంది వామనుడి కంటే, సూర్యబింబంతో సాపేక్షంగా తను కవిత్వం రాశారు. ఆ పెరగడాన్ని, ఆ ఎదుగుదలని, వృద్ధిని రాశాడు. సాపేక్షం, సూర్యబింబంతో సాపేక్షం. రవిబింబంబుపమింప బాత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతి అయి గళాభరణమై సౌవర్ణ కేయూరమై
చవి మత్కంకణమై కటిస్థలి నుదంచెద్గంటయై నూపుర ప్రవరమై పదపీఠమై వటుడుదాన్ బ్రహ్మాండము నిండుచుని అన్నాడు. అంటే వెనకాల సూర్యబింబం ఉంది. మనోడు మొదటిసారి మామూలుగా ఉన్నప్పుడు ఈ సూర్యబింబం ఎలా ఉంది? ఛత్రంలాగా ఉంది, గొడుగులాగా ఇలా ఉంది. తర్వాత మనోడు కొంచెం పెరగాడు. ఛత్రం ఏమైంది? ఛత్రం స్థానంలో శిరోరత్నమై సిగ మీద ఆ నెత్తి మీద ఒక శిరోరత్నం ఉంది. తర్వాత మనోడు పెరుగుతున్నాడు. అప్పుడేమైంది? శ్రవణాలంకృతిగా చెవులకు ఒక అలంకారం ఉంది. మనోడు పెరిగాడు, గళాభరణమై మెడలో ఒక హారం ఉంది. తర్వాత ఏంది? సౌవర్ణ కేయూరమై ఇట్లా ఒంటి చుట్టూ కేయూరమైంది. తర్వాత ఏమైంది? కంకణమైంది, చేతికి కంకణమైంది. తర్వాత కాలి మువ్వైంది. తర్వాత ఏమైంది? పదపీఠమైంది. సూర్యుడు కిందికి వస్తున్నాడు, మనోడు పైకి వెళ్తున్నాడు. ఈ క్రమాన్ని అంటే ఇంత స్క్రీన్ ప్లే నాకు ఈ పాటలో కనపడలేదు. ముందు ముక్కు పడకలాగా ఉన్నావు, తర్వాత జూకాలాగా ఉన్నావు, తర్వాత చేతికి గాజుల్లా ఉన్నావు, తర్వాత కాలికి పట్టీల్లా ఉన్నావు. ఒక సినిమా పాట ఇది. ఒక సినిమా పాట, ఒక బాణికి రాసే పాట. పోని భావం ఇందులో ముందు స్వేచ్ఛగా భావం రాయమంటే ఇలాంటివి రాయవచ్చు. కానీ తారరార 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 అలా అక్షరాలు భావాలు అలా పొదగాలి, అందులో కూర్చోవాలి. అందులో ఎంత అందంగా పొదగాలంటే అది ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను బాణీ లేకుండా కూడా ఈ భావాన్ని చెప్పి ఎదుటి వాళ్ళను మనం అలరింప చేయొచ్చు. అలాంటి పాటలు శాస్త్రి గారు. బాణి అనేది ఆదరు మాత్రమే, బాణి అనేది సహకారంగా వచ్చేది మాత్రమే, కానీ బాణి మూలం కాదు. బాణికి రాసినా కూడా బాణి మీద బాణి తనకు ఆధారం, కానీ బాణి మీద తను ఆధారపడలా. ఎలా అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు మాటలు చెప్తుంటే మామూలుగా బాణి లేకుండా బాగుంది, కానీ బాణి అనే ఓణి లేకపోయినా, బాణి అనే అలంకారం లేకపోయినా ఆ కావ్య కన్య, ఆ గీతా కన్య సుందరంగా సౌందర్యంగా ఉండే పాటలు ప్రతి పాట శాస్త్రి గారిది. బాణి అనే ఓణి లేకపోయినా, బాణి అనే అలంకారం లేకపోయినా, ఆ ఆడంబరం లేకపోయినా కూడా సహజంగా అందంగా సౌందర్యంగా ఆ సహజ సౌందర్యము, నిసర్గ సౌందర్యము ఆయన పాటల్లో ఉంటుంది. బాణి అనేది బండి మాత్రమే, భావం అనేది బాట. సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో, సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో, పంచవన్న సిలకలల్లె వచ్చడాల తొడకలల్లె వయసు మీద వాలతున్న వాన గువ్వలో, సినుకురవ్వలో సినుకురవ్వలో సిన్నదాని సంబరాల సిలిపి నవ్వులో, సినుకురవ్వలో. చనవానా ఎన్నాళ్ళని దక్కుంటావే పైన, చుట్టల్లా వస్తావి చూసుళ్ళిపోతావి, అచ్చంగా నాతోనే నిత్యం ఉంటానంటే చేయార చేర తీసుకోనా నువ్వొస్తానంటే నేనొద్దంటానా, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, తరికిట ఇన్నాళ్ళ కొత్త చనవానా ఎన్నాళ్ళని దక్కుంటావే పైన.
ఉచ్ఛ్వాసం కవనం. శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. సరే, ఇప్పుడు సీతారామ శాస్త్రి గారికి ఇంతమంది అభిమానులు, ఇంతమంది గురువుగా పిలుచుకునేటువంటి శిష్యులు, ఏకలవ్య శిష్యులు ఉండడానికి కారణం ఆయన ప్రతిభతో పాటు ఆయన అద్భుతమైనటువంటి వ్యక్తిత్వపు కోణం అని చాలామంది చెప్తుంటారు. ఈ అంశంలో మీ అభిప్రాయం, మీ అనుభవం వీటి గురించి కొంచెం. శాస్త్రి గారు నేను గురువు అంటాను. నాలాంటి వాళ్ళు ఎన్ని వందల మంది ఉన్నారు, ఎన్ని వేల మంది ఉన్నారు పరిశ్రమలో. సినిమా పరిశ్రమలో ఎవరు చూసిన శాస్త్రి గారు మా గురువు అండి, మా గురువు గారు, మా గురువు గారు, మా గురువు గారు అంటారు. అంటే నేను ఇంటికి వెళ్తే నన్ను అంత ప్రేమగా చూస్తారు. పద్మ గారి ముందు నమస్కారం ఉండి అంటాను మా వాళ్ళకి, కానీ బయటకు వచ్చి మావిడితో పిన్ని గారు అంటాను ఆవిడ. నేను నాకు అంత ప్రేమగా ఉంటుంది మాట్లాడితే, వాళ్ళతో మాట్లాడితే. ఇలాగా నాతోని నేను వెళ్ళినప్పుడు నాకు ఈయన సర్వం, ఆయన సర్వం నాకే, ఆయన సర్వస్వం నాకు. మా ఇద్దరి మధ్య అనుబంధం ఎవరికి అతీతమైంది, ఎవరికి ఇది ఇంకెవరికి ఇది ఇలాంటి అనుబంధం ఉండదు అని నాకు అనిపిస్తుంది. మీకెళ్తే మీకు అలాగ అనిపిస్తుంది. ఇలా కొన్ని లక్షల మందితో ఆ అనుబంధాన్ని అలాగే ఆ స్థాయిలోనే కొనసాగించగలడం అన్నది ఎంత అంటే వ్యక్తిత్వ ఔన్నత్యం అది. అంటే పాటల పరంగా ఆయన రచన పటిమ, ఆయన ప్రతిభ అది వేరైతే, ఇది వ్యక్తిత్వ కోణం చాలా అరుదైన. నేను అనేది ఏంటంటే వైయక్తికం కానది విశ్వవ్యాప్తం కాదన్నది ఒకటి. ఇంకోటి అక్షరమే తన లక్షణం. ఎలాగంటే మామూలుగా మనం రాస్తాం, చాలా సందర్భాల్లో సందర్భాలకు రాస్తాం, కానీ అలా రాసినట్టు మనం ఉండగలమా? ఆ రాతలో నిజాయితీ ఎంత? ఒక ప్రేమ గురించి రాస్తాం, ఒక ఇల్లాల మీద అనురాగం గురించి రాస్తాం, సమాజం పట్ల బాధ్యత గురించి రాస్తాం, ఒక మంచి సదాచారం గురించి, మంచి అలవాట్ల గురించి, సత్ప్రవర్తన గురించి పుంఖానుపుంఖాలుగా రాస్తాం. అలా మనం ఉంటామా? చెబుతాం. మనం ఉండగలమా? ఉండేంత ఒక నిజాయితీ మనలో ఉందా? ఆ నిబద్ధత మనకుందా అని ప్రశ్నించుకుంటే సమాధానం ఏమొస్తుంది? ఆయన అలా ఏదైతే రాశారో రాసింది చేశారు, చేసింది రాశారు. ఎవరు ఒకరు ఎప్పుడో నడవరా ముందుగా అటు ఇటు ఎటు వైపు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుకు అటో ఇటో ఎటో వైపు. మొదటి అడుగు ఎప్పుడు ఒంటరే, మొదటివాడు ఎప్పుడు ఒక్కడే, వెనకవచ్చు వాళ్ళకది బాట అయినది. ఎన్ని సందర్భాల్లో ఆ రాతను ఆయన చేతుల్లో చూపించారు మాకు తెలుసు. మా హక్కుల గురించి కావచ్చు, మా రక్షణ గురించి కావచ్చు, మా సంక్షేమం గురించి కావచ్చు, మేము సమృద్ధిగా జీవితాన్ని జీవించాలని ఎన్నోసార్లు ఆయన త్యాగం చేసి అనారోగ్య పరిస్థితుల్లో సైతం, అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా 6 నెలల పాటు గ్రంథాలను పరిశోధించి అధ్యయనం చేసి ఆంగ్లంలో చదివి అర్థాలు తెలుసుకుని దాంట్లో పూర్తిగా సాధికారత సాధించి వాదించి మమ్మల్ని కాపాడారు. మేము ఈరోజు అందరం ఆనందంగా ఉన్నాం. రచయితలం అందరం కూడా చాలా ఇప్పుడు ఇంతకుముందులాగా ఏదో మామూలుగా అరిగిపోయిన చెప్పులు వేసుకొని భుజాన ఒక బ్యాగ్ వేసుకొని గడ్డం మాసిపోయి దైన్యమైన చూపులు చూస్తూ ఏమండి గురువుగారు, ఇప్పుడు రచయిత ఎవరు అలాంటి పరిస్థితుల్లో ఎవరు లేరు. నేను బెంచ్లో దిగుతున్నా, మంచి ఇంట్లో ఉంటున్నా. ప్రతి రచయిత అందమైన ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. దాని వెనకాల ఈయన కృషి ఉంది. అద్భుతం సార్. సార్, అలాగే చాలా తక్కువ కాలంలోనే మీ మధ్య చాలా చనువు ఏర్పడింది. అంటే ఎంత చనువు అంటే, ఆయన ఒక మంచి పాట రాస్తే ఎంత అర్ధరాత్రి అయినా మీకు ఫోన్ చేసి వినిపించే అంత చనువు. అలాగే మీరు ఒక మంచి పాట రాస్తే ఆయనకి ఫోన్ చేసి వినిపించడం, ఇది ఎలా సాధ్యపడింది? అలాగే శాస్త్రి గారి నుంచి మీకు దొరికినటువంటి మొట్టమొదటి ప్రశంస ఏంటి? ఇప్పుడు ఇంకొక కోణం ఏంటంటే, శాస్త్రి గారి పాటలు నాకు నచ్చిన పాటలు, నా కోణంలో నేను చెప్పిన పాటలు ఇవి. అయితే నా పాటల్ని శాస్త్రి గారు మెచ్చుకున్న సందర్భాలు, ఆ పాటల్లో రకరకాల పార్శ్వాలను ఆయన గమనించిన ఆ జ్ఞాపకాలు కొన్ని ఉన్నాయి. అంటే నేను తొలి దశలో తొలినాళ్లలో పాటలు రాస్తూ వస్తున్నప్పుడు
బాగుంది బాగుంది బాగుంది, కలిసినప్పుడల్లా బాగుంది నాన్న, బాగా రాస్తున్నావు, చక్కగా హుషారుగా ఉంది, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నాను మెచ్చుకునేవారు. కానీ మొదటిసారి మాత్రం నేను కలిసినప్పుడు నన్ను అభినందించేవాళ్ళు. బాగా రాస్తున్నావురా, బాగా రాస్తున్నావు అనేవారు. కానీ ఆయనంతటా ఆయన ఫోన్ చేసి నన్ను మెచ్చుకున్న సందర్భాలు 4 ఉన్నాయి. ఆయనే ఫోన్ చేసి, నేను ఎక్కడో పని చేసుకుంటే ఫోన్ చేసి శాస్త్రి గారు, అమ్మో ఏంటి నేను పని పక్కన పెట్టి ఆయనతో మాట్లాడాను. అలా మొదటిసారి ఏంటంటే, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను గాలిలోన వేలితోటి రాసి చూపనా, నేల మీద సిగ్గు ముగ్గు వేసి చూపనా, వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపనా, ఎలా 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 తెలుపను ఎదలోని ప్రేమను, మృదువైన మాటను. ఈ పాట రాసిన తర్వాత శాస్త్రి గారు ఫోన్ చేసి, తనంతట తనే ఫోన్ చేసి మెచ్చుకుంటూ ఏమన్నారు, ఒక మాట అన్నారు. పాట వింటున్నప్పుడు మొత్తం పాట అంతా చాలా లలితమైన భావాలు, చాలా సున్నితమైన ఒక ఉపమానాలతో రాశావు నాన్న. నాకు కృష్ణశాస్త్రి గారు కనిపించారు ఈ పాటలో. వాలు జడల కాగితాన విరజాజుల అక్షరాలు ఏర్చి కూర్చి చూపన, ఎలా 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 నో గోల్డ్ కొరికి తెలపన, నీళ్లు నమిలి తెలపన, తెలపకనే తెలపన. ఇవన్నీ కూడా ఆయన కృష్ణశాస్త్రి గారు ఇంత 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 సున్నితంగా ఉంటాయి. కందిపోతాయేమో, మనం గట్టిగా మాట్లాడితే ఆ నోటి నుంచి గట్టిగా మాట వస్తే గాలిలోని సూక్ష్మక్రిములు నలిగిపోతాయేమో అన్నంత సున్నితంగా ఉంటాయి మాటలు. అలాగా శాస్త్రి గారిని కృష్ణశాస్త్రి గారిని గుర్తు తీసుకొచ్చావు నాన్న అని ఆ పాటకి అభినందించారు. బాగా అభినందించిన పాట అయితే ఒక 40 నిమిషాలు మాట్లాడారు. అదేంటంటే, అంటే ఆయనకి ఒక్కొక్కసారి అసలు ఎలా రాస్తున్నాడు ఈ అబ్బాయి అని ఒకసారి అనిపిస్తుందంట. ఆ సందర్భంలో చెప్పారు, నా పాట తేట తెలుగు పాట, నా పాట తేనెలొలుకు పాట, పూల తోటలకు పరిమళమిచ్చే ఘుమఘుమ పాట, నీలి మబ్బులకు స్నానం పోసే చిటపట పాట, రామచిలుకలకు వన్నెలు అద్దే రంగుల పాట, కన్న తల్లులను నిద్దురపుచ్చే ఊయల పాట, దైవాన్ని మేలు కొలిపే దీపధూపాల పాట, నా పాట. ఇందులో చరణం రాశాను, 2వ చరణం. పైరగాలి పాఠశాలలో నేర్చుకున్న పాట, కోకిలమ్మ కళాశాలలో చదువుకున్న పాట, నదులలోని జీవరాగమే నింపుకున్న పాట, వెదురులోని మధుర నాదమే ఒదిగి ఉన్న పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, ప్రకృతి నేర్పిన పాట, చక్కని ఆకృతి దాల్చిన పాట, పదాలు అన్నీ బోయిలై ప్రేమ పల్లకిని మోసే, నా పాట తేట తెలుగు పాట. సరే, ప్రకృతి నేర్పిన పాట అన్నావు, అంతవరకు బాగుందిరా. పైరగాలి పాఠశాల అన్నావు, కోకిలమ్మ కళాశాల అన్నావు, నదులలోని జీవరాగం అన్నావు, వెదురులోని మధురనాదం అన్నావు, ప్రకృతి నేర్పిన అంతవరకు బాగుంది. పదాలు బోయిలై ప్రేమ అనే ఒక భావాన్ని మోస్తున్న పాట అని ఎలా వచ్చింది? నాకు అది కావాలంటారు, నాకు అది చెప్పాలి. పదాలు బోయిలై ప్రేమ పల్లకిని మోస్తున్నాయి, పదాలు బోయిల్లాగా మారి ఒక భావాన్ని మోసుకొస్తున్నాయి, ఒక భావాన్ని బట్వాడా చేస్తున్నాయి. ఇక్కడ ఇదే నాకు నచ్చిన అంశం ఏంటంటే, పాటలో భావం ముఖ్యం, ఆ భావాన్ని బట్వాడా చేసే మాట కాదు ముఖ్యం, మాటలు కాదు, పదాలు కాదు, మాటల అమరిక, పదాల పొందిక కానే కాదు, భావం అనేది ఆలోచనల అల్లిక, భావం కావాలి. పదం ఈ పదం అవుతుంది, ఇంకో పదం అవుతుంది, ఇంకో పదం అవుతుంది, ఇంకో మాట అవుతుంది, కానీ పదాలు బోయిలు ఎవరున్నది పక్కన పెట్టు, ఆ బోయిలు మోసుకొస్తున్న పల్లెకలో భావం ఏంటి, అది ముఖ్యం, అది ప్రధానము.
నువ్వు అది పట్టుకున్నావు, నీకు ఎలా పట్టుకున్నావు చెప్పు అంటే, ఏం వచ్చింది గురుగారు రాశాను అలా చూడిస్తే రాసుకుంటూ వెళ్ళిపోయాం ఏదో అంటే, ఏదేదో నువ్వు అనకు అలా చెప్పకండి సార్, నిజంగా నాకు తెలియదు రాసుకుంటూ పోయానంటే ఆయన అభినందనలు ఇంకా ఇంకా చెప్పడం నా గురించి పొగట్టడం కానీ, నన్ను నన్ను ఇంత బాగా రాసావు నేను, కాబట్టి నా అంతటి నేను ఫోన్ చేసి నీకు చెప్తున్నాను ఇంత బాగా రాసావు అని చెప్పి అదొకటి. ఇంకొకటి మాత్రం ఇక అది మర్చిపోలేను, ఇంకొక అభినందన కావచ్చు. గంగోత్రిలో ఒక పాట రాశాను. ఉత్తరాలు రాసుకుంటున్నారు ఇద్దరు ఒకరికొకరు ఉత్తరాలు రాసుకున్నారు. మనుషులు లేరు, కనబట్ల, ఆయన ఎక్కడో ఉన్నాడు, ఈ అమ్మాయి ఎక్కడో ఉంది. ఉత్తరాల ద్వారానే కలయిక, ఉత్తరాలే వాళ్ళిద్దరికి అది రాయబారం. అప్పుడు ఆ అమ్మాయికి ఉత్తరం వచ్చింది, అబ్బాయి మళ్ళీ అబ్బాయి కూడా అమ్మాయి ఉత్తరం వచ్చింది, వెళ్ళింది. అప్పుడు రాశాను, నువ్వు పంపిన జాబుల పూలు నాసిగలో జాజులు కాగా, దస్తూరి నుదుటను మెరిసే కస్తూరిగా. అక్కడ అబ్బాయి, నీలేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా, చేరాతలు నా తల రాతను మార్చంగా, నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా, నీ ఉరుకులే రాగంగా నా గుండెలో మోగంగా, మధురిమలో మునగంగా నాలో సగభాగంగా. ఇది నువ్వు రాసిన ఉత్తరం నా మనసుకు అద్దంగా, నువ్వు చేసిన సంతకం మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా. బా, ఇక్కడ అద్దంగా, ఇక్కడ పసుపు కుంకుమ అద్దంగా. ఈ అద్దంగా. రెండు ఒక యమకాలంకారం, పైన ఒక అద్దంగా ఉంది, అద్దంగా ఉంది, అంటే రెండు భిన్నమైన భావాలతో భిన్నమైన అర్థాలతో ఒకే పదాన్ని ఉపయోగించడం అది యమకాలంకారం. ఆ యమకాలంకారం గురించి కాదు ఆయన చెప్పింది ఏంటంటే, ప్రేమకు పసుపు కుంకుమ నీ సంతకం అద్దడం ఏంటి, అసలు నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కావడం ఏంటి, నీ రాతలు నా తలరాతను మార్చడం అనడం ఏంటి అంటే, ఆ ఉత్తరం అనే దాని చుట్టూ పాటంతా తిప్పావు. ప్రతి పదమున నువ్వు ప్రత్యక్షం, నే చదివిన నీ సందేశం, నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, నే చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమున నువ్వు ప్రత్యక్షం, శత జన్మలలోనూ వీడని సౌభాగ్యంగా. గంగా నువ్వు రావాలిరా, నువ్వు వచ్చే అన్నారు, నువ్వు వచ్చేసే అన్నారు. వెళ్ళాను, ఇంటికి రమ్మన్నారా? ఇక్కడ వెస్ట్రన్ ప్లాజాకి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి నువ్వు రావాలరా అంటే పక్కన వెళ్ళిపోయిన తర్వాత నేను వెళ్ళగానే ఆయన కూర్చున్నారు, లేచి ఇట్లా నిలబడి దగ్గరికి పిలుచుకొని ఇట్లా గట్టిగా కౌగులించుకొని, నా పెద్ద కొడుకు రా నువ్వు, నా పెద్ద కొడుకు రాను అంటూ ఇట్లా గట్టిగా కౌగులించుకున్నారు. వెంటనే కాళ్ళ మీద పడిపోయి నాకు ఇంకా హృదయంలోంచి మాటలు రాలే, హృదయం ద్రవించి కళ్ళలోంచి నీళ్ళు వచ్చాయి. అంటే నేను మళ్ళీ మొదటి విషయమే చెప్పదలుచుకున్నాను. వెనకాల ఎవరు లేరు, ముందెవరు లేరు, పక్కన ఎవరు లేరు, నేను ఒక్కడిని ధైర్యంగా ఈ మహాసముద్రంలోకి దూకాను, ఈ సాగరంలోకి దూకాను. ఏమవుతుందో అవతల ఒడ్డేముందో తెలియదు, ఎంత దూరం వెళ్ళాలో తెలియదు, ఆ తీరంలో ఏముంటో, ఆ తీరం చేరితే అక్కడ ఏమన్నా పగడపు దీవులు ఉంటాయో తెలియదు, అక్కడ రాక్షస మూకలు ఉంటాయో తెలియదు, ఏముంటాయో తెలియదు. అలాంటి ఈత కొట్టుకుంటూ వెళ్ళిన నాకు మధ్యలో ఇలాంటి ఒక ద్వీపంలాగా మనకు కనబడి ఎదురయ్యి మనల్ని సేద తీర్చేలాగా మనల్ని కౌగిలించుకొని మనకు ఒక ఆప్త వచనాలు పలికి మన కష్టాన్ని విని మన నష్టాన్ని వాళ్ళ సహనంతో విని ఇలా చెయ్యి అని చెప్తూ ఒక తండ్రి స్థానంలో ఉండి నాకు అన్ని మంచి విషయాలు చెప్తూ అన్ని అలాగ మనకు ఎంతమంది ఉంటారు, ఎవరు ఉంటారు ఈ రంగంలో, ముఖ్యంగా పైగా సాటి రచయిత. అద్భుతం సార్. అసలు మీ వాగ్దాటి, మీ అనుభూతులు వింటుంటే అదొక రకమైన లోకంలో ఉన్నాను. అయితే ఇప్పటివరకు మీకు నచ్చిన పాటలు, శాస్త్రి గారి పాటలు, అలాగే మీ పాటలు శాస్త్రి గారికి నచ్చిన వాటి గురించి విన్నాం. అయితే మీది శాస్త్రి గారితో చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, దాదాపు 27 సంవత్సరాలు. వ్యక్తిగతంగా కూడా చాలా అనుభవాలు ఉంటాయి. నేను ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను మిమ్మల్ని. ఇప్పుడు సపోజ్ మీ ఇద్దరే ఉన్నారు, చాలా సందర్భాలు కలిసే ఉండి ఉంటారు, మీ ఇద్దరు మాత్రమే ఉండి లోకానికి తెలియనటువంటి అంశము ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా
లోకానికి చెప్పదలుచుకున్న అంశం ఏదైనా ఉంటే? ఇది చెప్పడానికి కొంచెం ధైర్యం కావాలి. సాధారణంగా ఈ బయట ఎవరు చెప్పరు ఈ విషయాలని. కాకపోతే ఇక్కడ ఇది నేను ఎందుకు చెప్పదలుచుకున్నాను, ఎందుకు చెప్పాలని నేను అనుకుంటున్నానంటే, శాస్త్రి గారి ఆ వ్యక్తిత్వ ఆ ఔన్నత్యం గురించి అదొక నిదర్శనం అవుతుంది. ఆ సంఘటన నేను చెప్తే శాస్త్రి గారు ఎంత గొప్ప హృదయ ఔన్నత్యం ఉన్నారో అది తెలియజేయడం కోసమే నేను చెప్తున్నాను తప్ప వేరే విషయం కాదు ఇది. ఈ కార్యక్రమానికి కూడా ఒక పరమార్థం కాదు సార్ అది. ఎందుకంటే సినిమాలో సహజంగా ఇప్పుడు నేను ఒక రచయితను, మేము సమాంతరంగా ప్రయాణం చేశాం కదా. ఎంత గురువు గారైనా సరే, నాకెంత ఆరాధ్య అంటే పూజనీయులైనా సరే, ఒకే రంగంలో ఉన్నాం, ఒకేసారి ఏకకాలంలో ప్రయాణిస్తున్నాం. కాబట్టి కొన్ని సంఘటనలు మాకు ఎదురవుతాయి. ఎలా అంటే అభిషేకం సినిమాలో ఒక సందర్భానికి నన్ను పిలిచారు. పిలిచిన తర్వాత సందర్భం చెప్పారు కృష్ణారెడ్డి గారు. తల్లికి అనారోగ్యం వస్తుంది, ఏదో వ్యాధికి గురవుతుంది, మతిమరుపు వస్తుంది, ఏదో ఇంకా అమ్మాయి తన పనులు తాను చేసుకోదు ఆవిడ. అప్పుడు ఆ సందర్భంలో పిల్లోడు, తల్లి కొడుకు పిల్లోడు, చిన్న బుడ్డోడు, వాడు తల్లికి సపర్యలు చేస్తూ వాడు తల్లికి తల్లిలాగా వాడు సాకుతుంటాడు. ఇది సందర్భం అన్నమాట. నాకు చెప్తే బాగానే ఇచ్చారు. తానా తరినాన తర తరినాన తానా, ఇది బాణి. నేను రకరకాలుగా రాశాను, చాలా లోతుగా రాశాను, తేలిగ్గా రాశాను, రకరకాలుగా ప్రయోగాలు చేశాను. ఎంత రాసినా కృష్ణారెడ్డి గారికి, అచ్చిరెడ్డి గారికి నచ్చక ఏం చేద్దాం ఇంకా రికార్డింగ్ ఇంకా సమయం ఇంకా మించిపోతుంది. వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు. బోస్ గారు మీరు మరోలా అనుకోద్దంటే, ఏం చెప్పండి అంటే, ఈ పాట శాస్త్రి గారితో రాయిద్దాం అనుకుంటున్నాం. తప్పకుండా గురుగారు అద్భుతంగా రాస్తారు అనుకున్నా. వెళ్ళారు, శాస్త్రి గారు రాశారు. నీలు నన్ను చూసుకోగా, బుడ్డోడు పాడుతున్నాడు తల్లితో, తల్లి ఒళ్ళో పడుకుంది, కొంచెం మతి భ్రమించినట్టుగా ఉంది. నాలు నిన్ను చూసుకోగా నాతో మురిపించుకోగా ఒళ్ళు పాపాయివైనవమ్మా, నిత్యం కాపాడుతున్న నీలా నే పెంచగలన ఇంకా పసివాడినేగా అమ్మా అంటూ మొదలెట్టారు. పాట అంతా అద్భుతంగా ఉంది. వాళ్ళు వచ్చి సంతోషపడి, ఏమంటే అద్భుతంగా రాశారు శాస్త్రి గారు అంటే, నేను ఇంకా అంతే కదా, నేను రాయలేకపోయానంటే ఇంకా రాసేది గురువుగారు అద్భుతంగా రాస్తారు కదా అని అనుకున్నాం, సంతోషపడ్డాం. ఇక్కడ అంటే ఒక రచయిత రాయలేని పాటని ఇంకొక రచయిత రాసే సౌలభ్యం, ఇంకో రచయిత రాసే అవకాశం సినిమా రంగంలో ఉంటుంది. ఇది మామూలుగా మనం చూస్తే అందరికీ తెలిసిన విషయం, సత్యం ఇది. ఇక్కడ గురువు కావచ్చు, గురువైనా శిష్యుడైనా గురువైనా గురువైనా జగద్గురు అని అందరూ ఒకటి. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనం స్పందిస్తాము. అంటే మన స్పందన ఎదుటి వాళ్ళకి ఒక్కొక్కసారి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మనకు ఆ సందర్భాన్ని చూడగానే మనం ఇలా అనుకోవాలి, ఇలా చెప్పాలి, ఇలాంటి భావాలు పలికించాలి, ఒలికించాలి మనం అనుకుంటాం. ఆ భావం ఆ సందర్భంలో ఆయనకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఆ సమయంలో అది స్ఫురించాలి. స్ఫురణ అనే మాట గుర్తుపెట్టుకోండి. స్ఫురణ ఇక్కడ ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా, దీనికి భిన్నంగా ఇంకొక సంఘటన. గుడుంబా శంకర్ సినిమాలో శాస్త్రి గారికి ఒక పాట ఇచ్చారు. తానా తానా ఇది బాణి. సందర్భం ఏంటంటే, పెళ్లి జరుగుతుంది, తన ప్రియురాలు పెళ్లి జరుగుతుంది, కానీ వేరే వాడితో జరుగుతుంటే ఇప్పుడు ఆ పెళ్లిని ఆపేసి తను కొంతకాలం తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇతను మ్యారేజ్ ఈవెంట్ ఒక ఆర్గనైజర్ లాగా వెళ్తాడు. వెళ్ళి ఆ పెళ్లి సన్నాహాల్లో ఉంటాడు, పాల్గొంటాడు. కానీ పెళ్ళి అవుతుంది తర్వాత అతనితో అవ్వదు, ఇతనితోనే అవుతుంది అనమాట. ఈ సందర్భంలో ఎవరికీ తెలియదు ఇతనే కాబోయే వరుడని తెలియదు. కేవలం ఆ మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజర్ లానే ఉంటాడు. కానీ ఇద్దరి మధ్య ఒక ప్రేమ నడుస్తూ ఉంటుంది. అక్కడ సందర్భం అది పాట రూపంలో రావాలంటే ఆయన రకరకాలుగా రాశారు, 60 రకాలుగా రాశారు. రాస్తూ పోయారు. చివరికి వాళ్ళకు కావలసింది ఇందులో లేదు. శాస్త్రి గారు వేరే కోణంలో ఆలోచిస్తున్నారు. వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. బోస్ గారు మీరు రాస్తారా అంటే రాస్తానన్న. నాకు శాస్త్రి గారు రాస్తారన్న విషయం నాకు తెలియదు. ఇవి మనకు చెప్పరు. సరే బాగానే తీసుకున్నా. మొదటి మాటే తానా అనగానే, ఏమంటారు నాకు నీకున్న ఇదిని
ఏమంటారు నువ్వు నేనైనా అదిని అంటూ రాశాను. రాయడం అది పల్లవి. చరణంలో ఏం రాశానంటే, ఎదురుగా వెలుగుతున్న నీడని, ఒకరినొకరు చూసుకుంటున్నారు, వెలుగుతున్నారు మొహాలు, వెలుగుతున్నాయి మొహాలు. ఎదురుగా వెలుగుతున్న నీడని, బెదురుగా కలుగుతున్న హాయిని, మనసున ముసురుకున్న చెమటని, తనువున తొణుకుతున్న చురుకుని, ఇష్ట కష్టాలని ఇప్పుడేమంటారో, ఈ మోహమాటాలని మరి ఏమంటారు, స్వల్ప భారాలని అసలేమంటారో, సమీప దూరాలని అసలేమంటారు, పాడే కొంగుని పరిమళించే రంగుని, జారే నింగిని దొరలాంటి దొంగని, పొంగుతున్న సుధా గంగని, అదా ఇదా ఇదే అదా మరి ఏమంటారు, నీకు నాకున్న ఇదిని ఏమంటారు, నువ్వు నేనైనా అదిని అని నేను రాశాను. ఒకటే వర్షన్ రాశాను. పాట అయిపోయింది. పాట రికార్డ్ అయింది. శాస్త్రి గారు విన్నారు. నాకు శాస్త్రి గారు రాశారని తెలియదు. విని మామూలుగా వేరే వాళ్ళు అయితే మామూలు ఎలా అనుకుంటారు, పాట విని బాగుంది అనుకుంటారు. కానీ పాట విన్న మరుక్షణమే తక్షణమే రచయితకు ఫోన్ చేసి, నాకు ఫోన్ చేసి, ఎక్కడున్నావు పోస్ట్ అంటే, నేను ఇక్కడ రాస్తున్నా అంటే, మాట్లాడవచ్చా అన్నారు. అయ్యో గురుగారు మీరు మాట్లాడంటే, ఎంతసేపట్లో రాసు ఈ పాట అన్నారు. అంటే నేను ట్యూన్ విన్న వెంటనే ఒక గంటలో రాశానంటే, గంటన్నర పట్టిందంటే, నేను నెల 15 రోజులు రాశాను ఈ పాట, తెలుసా నీకు అన్నారు. సార్ నాకు తెలియదండి అన్న. నేను రాశాను ఈ పాట, కానీ తానా నానా అంటే నేను 2 మాటలు అనుకొని రాశాను. నేనే నేనే నువ్వే నువ్వే ఏదో ఏదో ఇంకా ఇలా 2 మాటలతో రాశాను. నాకు పాట తెగలేదు. నువ్వు ఆ 2 మాటలను కలిపి ఏమంటారో రాసావు, పాట నీకు వచ్చేసింది. కానీ ఎలా రాశావు, పాడే కొంగి ఓకే, పరిమళించే రంగేమిటి, పొంగుతున్న సుధా గంగేమిటి, ఇష్ట కష్టాలు ఏమిటి, సమీప దూరాలేంటి, స్వల్ప భారాలు ఏమిటి, మోహమాటాలు ఏమిటి, ఇవన్నీ ఎలా రాసావంటే వచ్చింది. మళ్ళీ అదే అదే పాత పద్ధతి. ఏం వచ్చిందంటే లేదంటూ 45 నిమిషాలు నన్ను అభినందించారండి. ఆయన రాశారు ఆ పాట. ఆ పోటీలో పాల్గొన్నారు. అయినా కూడా ఆ పోటీలో నేను నెగ్గినా కూడా ఎంత హృదయ వైశాల్యం ఉంటే అది సాధ్యమవుతుంది. కవిత్వం కాదు, వ్యక్తిత్వమే కవిత్వమైన వ్యక్తి. వ్యక్తిత్వమే కవిత్వమైన వ్యక్తి శాస్త్రి గారు. అంటే నేను ఎందుకంటే రాసేది మనం చేసేది రాసామా, రెండు అంటే ఒకే అరలో ఒకే చట్టంలో ఇమిడిన వ్యక్తి. అందుకోసమే సీతారామ శాస్త్రి గారు నాకు గురువు గారు కాదు, అధ్యాపకులు కాదు, ఉపాధ్యాయులు కాదు, మరి ఏమిటి, ఆచార్యులు. ఎందుకంటే గు అంటే చీకటి, రు అంటే తొలగించడం. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేవాడు గురువు. అజ్ఞానం అనే అంధకారం ఎవరైనా తొలగిస్తారు. అన్న తొలగిస్తాడు, తమ్ముడు తొలగిస్తాడు, తల్లి తండ్రి స్నేహితుడు గురువులు కూడా తొలగిస్తుంది. అది గురువు యొక్క పాత్ర. ఇప్పుడు అధ్యాపకుడు అంటే మనకు బోధించేవాడు, మనలోని సందేహాలు కానీ మనకు చెప్పేవాడు అధ్యాపకుడు. ఉపాధ్యాయుడు అంటే అంటే మన సమక్షంలో, అంటే మన పక్కనే ఉండి, మనం తోడుగా ఉండి, గురుకులం కావచ్చు, పాఠశాల కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, అంటే ఆయన సమక్షంలో, గురువు సమక్షంలో మనం ఉంటాం, మనకు బోధిస్తారు, మనకు నేర్పిస్తారు. ఇది ఉపాధ్యాయుడు. గురువు కంటే, అధ్యాపకుడు కంటే, ఉపాధ్యాయుడి కంటే ఆచార్యుడు పై మెట్టు మీద ఉంటాడు. ఆచార్యుడు అంటే ఏంటంటే తను చెప్పేది తను ఆచరించిందే ఎదుటి వాళ్ళకి చెప్పేవాడు ఆచార్యుడు. కాబట్టి సీతారామ శాస్త్రి గారు మనందరికి ఆచార్యుడు. ఆయన ఏం రాశారో అది చేశారు, ఏం చేశారో అది మాత్రమే రాశారు. ఏదో రాసి ఏదో చేయలేదు శాస్త్రి గారు.
అందుకోసమే శాస్త్రి గారు అనగానే, శాస్త్రి గారి పేరు వినగానే మనసు ఎక్కడో మారుమూలలో ఉన్న జ్ఞాపకాలు సైతం పెళ్ళుబుకుతాయి, పొంగొస్తాయి. మనకు తెలియనివి కూడా ఇప్పుడు నిజానికి నేను నిన్నటి నుంచి సతమతమైంది. నిన్నటి నుంచి ఏం చెప్పాలా, ఎలా చెప్పాలా, ఆచితూచి మాట్లాడాలా, ఏం చెప్పాలి, ఒక మాట అటు ఇటు అయినా కూడా ఎలా ఉంటుందని ఎంత మదన పడ్డానో. కానీ వచ్చిన తర్వాత ఎంత తేలిగ్గా మాట్లాడుతున్నాను నాకే అస్సలు. తెలియదు. ఇంత చక్కగా మాట్లాడగలను, మాట్లాడతాను. ఆయన పక్కన పెట్టుకోండి. పట్టుకుని ఆయన పక్కనే ఉన్నారు, ఆయన పక్కన ఉన్నారు. ఇది 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 వేలు కాదు బెత్తం. మీకు ఎలా ఉందో కానీ నాకు ప్రత్యక్షంగా ఈ కార్యక్రమాన్ని చూడబోతున్న వాళ్ళందరికీ ఎమోషన్ని కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం బోస్ గారు. మీరు ఇప్పటిదాకా మాట్లాడిన విషయాలు, చెప్పిన విషయాలు, పంచుకున్న అనుభవాలు, అసలు ఆ మహానుభావుడి యొక్క వ్యక్తిత్వ కోణాన్ని మీరు ఆవిష్కరించిన విధానం, నా ఉచ్ఛ్వాసం కవనం శ్రీ డెవలపర్స్ నా ఉచ్ఛ్వాసం కవనం పవర్డ్ బై యూనివర్సిటీ ఆఫ్ సిలికానాంధ్ర, సిలికానాంధ్ర మనబడి, డెల్టా శ్రీహరి పంచతులసి, కో స్పాన్సర్డ్ బై ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ప్రతిభా బయోటెక్ ప్రైవేట్ లిమిటెడ్. నా ఉచ్ఛ్వాసం కవనం. దీనికి కొనసాగింపు ఇంకోటి చెప్తాను. శాస్త్రి గారు ఆయన రాసిన పాట నచ్చక నా దగ్గరికి వస్తే నేను రాశాను. అయిపోయిందా? మళ్ళీ నేను ఇప్పుడు అంటే ఒక రకంగా నా తర్వాత వచ్చిన వాళ్ళకి నేను ఈ స్థానంలో ఉన్నట్టు, తర్వాత కూడా నా తర్వాత వచ్చిన వాళ్ళు నేను రాస్తే నచ్చని పాటలు కూడా నా తర్వాత వచ్చిన వాళ్ళు రాశారు. ఇప్పుడు నేను ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి ఎంత బాగా అంతే కదా, రాసావు, నేను సిద్ధమైపోయాను. ఎప్పుడు పాట బయటకు వస్తుందా, నేను ఎప్పుడు వాళ్ళకి ఫోన్ చేద్దామని. అంటే ఇదంతా కూడా ఏంటంటే జలపాతం లాంటిదండి. ఇది ప్రవాహం పైనుంచి కిందికి వస్తూనే ఉంటుంది. మంచి లక్షణాలు ఎప్పుడు పైనుంచి కిందికి అలా ప్రవహిస్తూనే ఉంటాయి. ఆయన నుంచి నాకు, నా నుంచి వాళ్లకు, వాళ్ళ నుంచి వాళ్లకు. అంటే ముందు ఆ నదీ జన్మస్థానం, జలపాతం యొక్క జన్మస్థానం ఫౌంటైన్ హెడ్ అంటారు. ఆయన ఫౌంటైన్ హెడ్. ఎంత మంచి ట్రెండ్ సెట్ చేశారు కదా. సో మరి ఎంత ఇప్పుడు ఇక్కడ నొచ్చుకోవడానికి లేదు, బాధపడడానికి లేదు. మనకు ఆ సందర్భంలో మనకు పలకలేదు, మనకు స్ఫురించలేదు. ఎదుటి వాళ్ళకు స్ఫురించింది, తప్పే ఉంది అందులో. అంటే అక్కడ స్ఫురించడం అని కూడా కాదండి, మీకు స్ఫురించింది వాళ్ళకి నచ్చలేదు అంత అంతే. మాత్రం అది కూడా బాగులేదని కూడా చెప్పలేం కాదు. అవతల వ్యక్తికి అది మొత్తం మీద చూసుకోవాల్సిన విషయం ఏంటంటే అభినందించే లక్షణము. అది గొప్ప ట్రెండ్. ఈ రంగంలో ఉన్న అంటే ఒక రకంగా పోటీ రంగంలో ఉన్నా కూడా అంత హృదయ వైశాల్యంతో, అంత పెద్ద మనసుతో చిన్నవాణ్ణి అభినందించడం అన్నది ఇక్కడ మనం పెద్దగా చూడాల్సిన విషయం. ఇది సార్ ఏదైనా మీ ఇద్దరి మధ్య ఉన్న మంచి సరదా సంఘటనలు ఏమైనా చెప్పండి సార్. సరదా సంఘటనలు బోల్డ్ ఉన్నాయి. ఏంటంటే నేను ఇప్పుడు పొద్దునే రాస్తున్నా, 10 గంటలకు మొదలెట్టి మధ్యాహ్నం 1 గంట వరకు పాట రాస్తున్నా. ఇంతకుముందు మా గురువు గారి ఆచార్యుల బాటలో నేను అనుసరించాను. అంటే రాత్రిపూట ఆయన చూసే శాస్త్రి గారు రాత్రి రాస్తున్నా, మేము రాస్తామని చెప్పి బయలుదేరామండి. అయితే రాత్రి రాస్తామని పగలు పడుకునేవాడిని. పడుకుంటే మా ఇంట్లో మా ఆవిడ నృత్య దర్శకురాలు. మా ఆవిడ చేసే పాటలన్నీ సీతారామ శాస్త్రి గారి పాటలే. మనసంతా నువ్వే, ప్రేమ కావాలి, అన్ని పాటలు సీతారామ శాస్త్రి పాటలే వస్తుంటాయి. మధ్యాహ్నం నేను పడుకోగానే ఈలోపు మా ఆవిడ కంపోజ్ చేయడం, డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటాయి అసిస్టెంట్లో పెట్టుకొని. ప్రతి పాట శాస్త్రి గారిది వింటాను. బ్రహ్మాండం. ఒకరోజు కళ్ళు మూసుకొని నిద్రపోయాను, దుప్పటి కప్పుకొని పడుకున్నాను. పడుకుంటే ఒక పాట వస్తుంది. ఓ ప్రియతమా ఇది నిజమా, ఈ పరిచయం ఒక వరమా, ఇది మనసు పడిన విరహ వేదన, నని ప్రేమ భావన. పల్ల వచ్చింది, బాగుంది అనుకున్నా. నిద్రపోతున్నా, ఇంకేమొస్తుందో చూద్దాం చరణం అనుకున్నా. ఏ ముత్యమో ఏ మబ్బులో దాగున్నదో తెలిపేదెలా, ఏ ముత్యమో ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా, ఏ స్నేహమో అనుబంధమై ఒడి చేరునో తెలిపేదెలా. మళ్ళీ రివర్స్ వచ్చింది. అంటే వాళ్ళు డ్యాన్స్ చేసేటప్పుడు వెనక ముందు అంటుంటారా, ఏ ముత్యమో ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా. దుప్పటి తీశాను. ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేదెలా. అంటే మబ్బులో దాగున్న నీరు రేపు ముత్యం అవుతుంది. అంటే నేటి చినుకే రేపటి ముత్యం.
అంటే మబ్బులో ఉన్న నీళ్లు కాదు, ముత్యాలు అన్నమాట. వా. ఉమ్. అమ్మ బాబోయ్, అయిపోయింది. నిద్రపోయింది. లేచాడు, గబుక్కున ఫోన్ చేసి శాస్త్రి గారు ఫోన్ చేసి, సార్ ఏంటి సార్ ఇది, అది ఏంటి 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 బోస్ ఏంటి అన్న. ఏముంది సార్, అసలు మా ఇంట్లో మొత్తం మోగుతున్నాయి, నాకు నిద్ర పట్టట్లేదు, లేచాను మీకు ఫోన్ చేస్తున్నాను, ఏ ముత్యము ఏ మబ్బులో దాగున్నదో తెలిసేది అలా అద్భుతం సార్. ఏ పాట గురించి మాట్లాడుతున్నావు నువ్వు అన్నారు. ఓ ప్రియతమా, ఇది నిజమా, నీ పరిచయం ఒక వరమా, ఏ సినిమాలోది, నువ్వు నాకు నచ్చావంట, ఇంకా ఇంకా అవుతోందంట, అది నాది కాదు. సార్ ఏంటి సార్ ఇది, మరి ఆశ్చర్యంగా ఉంది, మరి ఇంకొక షాకుల మీద షాకులు తగులుతున్నాయి నాకు, అసలు ఏంటి సార్ అంటే నాది కాదు. సార్ మరి ఎవరు రాశారు సార్, అది భువనచంద్ర గారు రాశారు. సరే అని చెప్పేసి, నచ్చిందని, అద్భుతం సార్ మీరు అనుకున్నాను, ఆ శైలి చూసి మీరు ఒక్క నిమిషం ఉండు అని భువనచంద్ర గారికి ఫోన్ చేసి, అప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి. సో భువనచంద్ర గారితో మాట్లాడి, ఏంటి నువ్వు ఇలా రాసావు, ఆ పాట అద్భుతంగా రాసావు, బోసు నిద్ర పట్టట్లేదంట. ఆ భావం విన్న తర్వాత నాకు ఫోన్ చేస్తారు, నేను రాశానంటే, నాన్న నేనే రాశాను నాన్న భువనచంద్ర గారు. అంటే రచయితలు అందరం కూడా, అంటే కవులందరం కూడా ఒకే ఒక ఆవృతం లోపల ఉండడం, ఒకరినొకరు అభినందించుకోవడం, నేను కదా ఆయన రాస్తాను, ఆయనతో మాట్లాడదాం, అది గొప్ప విషయం. అది గొప్ప విషయం. నేను కాదు ఆపేయకుండా మళ్ళీ అభినందన ఆయన చెందాలి, మనం ఫోన్ చేద్దాం, నువ్వు ఉండు బోసు మాట్లాడదాం అని చెప్పేసి భువనచంద్ర గారు లైన్ లోకి తీసుకొని మేము ముగ్గురం మాట్లాడి, అది పూర్తిగా ఒక లూప్ అంటావే, ఆ వృత్తం పూర్తయిపోయింది. పూర్తయి అంటే ఒక భావానికి జన్మనిచ్చిన వాడు, ఒక భావాన్ని సృజించిన వాడు, ఒక భావాన్ని సృష్టించిన వాడికి దక్కాల్సిన అభినందన ఆ రోజు దక్కింది. అది శాస్త్రి గారి మధ్యలో ఆయన పౌరోహిత్యం. ఇవన్నీ కూడా ఈ సంఘటన నాకు తలుచుకున్నప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా ఎంత ఆనందం. భువనచంద్ర గారు చూసినప్పుడల్లా, ఎన్ని గొప్ప గొప్ప అద్భుతాలు మీరు పలికించారు, మీ భావాలు పలికించారు సార్ అని చెప్పేసి భువనచంద్ర గారు ఎప్పుడూ పొగుడుతుంటా. అట్లాగే వేటూరు గారి గురించి ఒక సందర్భంలో వచ్చి, నాన్న వేటూరు గారి లాగా మనం ప్రయోగాలు చేయాలని అనుకోకూడదు నాన్న అన్నారు. ఏంటి సార్ అన్న, ఆయన గర్లకంటుడు నాన్న, ఆయన ఏదైనా మింగగలడు, విషయాన్ని కూడా మింగి అరిగించుకోగలడు, హరాయించుకోగలడు అంటూ ఒక మాట చెప్పారండి. ఏమన్నారంటే, నేను అడిగాను, సార్ ఏంటి సార్ మీరు రాత్రంతా కూర్చొని పుంకాలుగా పుటల కొద్ది రాస్తూనే ఉంటారు, ఎందుకు సార్ అలా అన్ని ఒక పాటకు అన్ని వర్షన్స్ రాయడం అవసరమా అండి అంటే, నాన్న వేటూరు గారు ఉన్నారు సార్, వేటూరు గారు అలవోకగా ఒక బాడీకి ఒకే పాట చెప్పగలరు, ఒకే భావంతో ఆ పాటను పూర్తి చేయగలరు, ఒకే మాటతో ఒకే ఆలోచనతో ఆ పాటను వాళ్ళని ఒప్పించగలరు. కానీ వేటూరు గారి కంటే 1,00,000 రెట్ల జ్ఞానం తక్కువ నాకు. ఈ మాట అన్నారు ఆయన. వేటూరి గారి కంటే 1,00,000 రెట్లు జ్ఞానం తక్కువ నాకు, అందుకోసమే అలాగా పాట రాయాలంటే 1,00,000 రెట్లు ఎక్కువ కష్టపడాలి నేను అంటే, నాకేం అర్థం కాలే. వేటూరి గారు 1,00,000 రెట్లు మీకు తక్కువ ఉంది జ్ఞానం అంటే, అప్పుడు నేను ఎన్ని కోట్లు ఎన్ని సున్నాలు పెట్టాలి పక్కన నుండి, ఎన్ని సున్నాలు పెడితే కానీ నేను సరితూగలను, అలాగా మీకు సరసన పాట రాసి ఆ పాటను నిలబెట్టగలను, నేను ఎన్ని రెట్లు కష్టపడాలి, ఎంత జ్ఞానం తక్కువ ఉంది మీకంటే నాకు, మరి నేను ఎన్ని రెట్లు కష్టపడాలి అంటే, ఒక రకంగా అంటే అలా కష్టపడే తత్వాన్ని, అలా ఆలోచించే విధానాన్ని ఆయన ఒక మాటతో చెప్పారు, ఒక మాటతో నేర్పారు. ఇవన్నీ కూడా అంటే క్రమంగా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయనతో చరిస్తున్నప్పుడు, సంచరిస్తున్నప్పుడు, సంభాషిస్తున్నప్పుడు, అన్నీ ఆయన నోటి నుంచి వస్తున్నప్పుడు అలా వచ్చిన మాటను జాగ్రత్తగా పొదిగి పట్టుకొని మంటలో దాచుకొని దాన్ని నెమరేసుకొని అది మనకు ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది మళ్ళీ ఉపయోగపడేలాగా చేయడం. నేనున్నాను సినిమాలో వేణుమాధవ అనే పాట, అద్భుతమైన పాట రాశారు. ఏ శ్వాసలో చేరితే మౌనమే మంత్రం అవుతుంది ఆ పాట, ఏ శ్వాసలో చేరితే గాలి గంధర్వం అవుతున్నదని పాట రాశారు. దాంట్లో నేను చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని రాశాను. రాసిన తర్వాత అప్పుడు పాటల ఆడియో వేడుక కార్యక్రమాలు జరిగేది. ఇప్పుడు వేడుకలు జరగట్లేదు. అయితే నేను అప్పుడు ఆ వేడుకకి నేను రాలేకపోయాను, చెన్నైలో ఉండిపోయాను.
ఆ వేడుకకు సీతారామ శాస్త్రి గారు వెళ్ళారు. ఆయన ఒక్కరే వెళ్ళారు. ఆయన నేను ఇద్దరమే రాశాం. వెళ్ళినప్పుడు వేదిక మీద నేను లేను. ఆయన ఒక అద్భుతమైన పాట రాశారు వేణుమాధవ్ అని. కానీ నేను లేను. అయినా కూడా ఆ పాటలోని పంక్తులను ఉదహరిస్తూ ఎక్కడ ఏ మాట చెప్పారంటే, నేను అందులో చరణం ఏం రాశానంటే, తగిలే రాళ్ళని పునాది చేసి ఎదగాలని, తరిమే వాళ్ళని హితులుగా తలచి ముందుకెళ్ళాలని, కన్నుల నీటిని కలల సాగుకై వాడుకోవాలని, కాల్చే నిప్పుని ప్రమిదగా మలచి కాంతి పంచాలని, గుండెతో ధైర్యం చెప్పాను, అడుగుతో గమ్యం చెప్పాను, చూపుతో మార్గం చెప్పాను, నేనున్నానని రాశాను. రాస్తే మరి ఆయన పాట మామూలు పాట కాదు కదా, వేణుమాధవ్ కూడా అత్యద్భుతమైన పాట. అయినా కూడా శాస్త్రి గారు ఆ సందర్భంలో ఆ వేడుకలో ఆయన ప్రసంగంలో మాట్లాడడంలో మొదటి మాటగా ఈ పాటలో, ఈ సినిమాలో చీకటితో వెలిగే చెప్పిన పాటలో అడుగుతో గమ్యం చెప్పెను నేనున్నానని అద్భుతమైన భావం పలికించిన చిరంజీవి చంద్రబోస్కు నా అభినందనలు. తను రాలేకపోయాడు ఈ కార్యక్రమానికి అని తన ప్రసంగంలో మొదటగా నా పేరు నా పాటను ప్రస్తావించారు. నాకెవరో ఫోన్ చేసి చెప్పారు, మీరు రాలేదు కదా, శాస్త్రి గారు మీ పాట గురించి చాలా బాగా పొగిడారు, చాలా బాగా మెచ్చుకున్నారు, ఆయన పాట గురించి చెప్పాలా, మీ పాట గురించి ముందు చెప్పారు, తర్వాతే ఆయన పాట గురించి మాట్లాడారంటే అదే మళ్ళీ జలపాతమే, పైనుండి కిందికి రావడం. తర్వాత ఎంతోమంది, నేను ఒక వేదిక మీదకి ఎక్కుతాను, ఒక కార్యక్రమానికి వెళ్తాను, పాటల కార్యక్రమానికి వెళ్తే రచయితలు నాతో పాటు రాసిన రచయితలు అక్కడెక్కడో కూర్చుంటారు, రెండో వరుసలో కూర్చుంటారు. వాళ్ళని పిలవరు. నేను మళ్ళీ వెంటనే వెళ్ళి, నేను పైకొచ్చుకుని ఉంటాను, ఆ వేదిక మీద ఉంటాను, నేను మళ్ళీ పక్కకు వెళ్ళి ఆయన తను వచ్చాడు పిలవండి అని నేను చెప్పి మళ్ళీ వాళ్ళని పిలుస్తారు. ఎంతో మందిని తొలినాళ్ళు గుర్తించకుండా సందర్భంలో నేను వాళ్ళకి చెప్పి, వాళ్ళు రాశారు, వాళ్ళకి చెందాలి, దక్కాలి, వాళ్ళని పిలవండి, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడించండి అంటూ, అంటే ఇదంతా కూడా పైనుండి వచ్చిన సంస్కారం. ఇదంతా పైనుంచి వచ్చిన సంస్కారం. స్వతహాగా నాలో ఉందో లేదో నాకు తెలియదు, మనకు ఒక ఆయన నేర్పారు, ఆ నేర్పింది మనం ఎదుటి వాళ్ళకి మళ్ళీ తర్వాత వాళ్ళకి పంచే ప్రయత్నం. ఇదంతా ఆచార్యులు లేదండి, ఇంకా ఆ సంస్కారం ఇద్దరిలోనూ ఉంది, ఆచార్యుల్లోనూ ఉంది, దాన్ని అందిపుచ్చుకునే సంస్కారం మీలోనూ ఉంది. తర్వాత ఇంకొక చిన్న తమాషా చెప్తాను. బాగా రాస్తూ చక్కగా ఉధృతంగా వెళ్తున్న తరుణంలో శాస్త్రి గారు ఫోన్ చేసి, నీ పుట్టినరోజు ఎప్పుడు నాన్న అన్నారు. 1972 మే 10 అన్నాను. అనగానే సరే, మీ ఆవిడ పుట్టినరోజు చెప్పాను, మీ ఆవిడ ఎక్కడ పుట్టింది, నువ్వు ఎక్కడ పుట్టారు అనగానే, ఒక్కరోజు నాకు సమయం బోస్ అంటే సరే, తెల్లారి మళ్ళీ ఫోన్ చేశారు. మొత్తం జాతకం అంతా రాయించారు. నేనేం అడగలేదు, జాతకం అంతా రాయించి, బాబు నువ్వు ఉధృతంగా రాస్తున్నావు, మీ ఆవిడ వచ్చిన ఆ రాశి కూడా అద్భుతంగా వచ్చింది, నీ జీవితంలోకి ప్రవేశించింది, మీ ఆవిడ ఇలా ప్రవేశించింది, ఈ కలయిక మహాద్భుతం కాబోతుంది, నువ్వు బావిలో బకెటేసి తోడుకోవడమే. ఈ మాట అన్నారు ఆయన. బావిలో బకెట్ వేసి తోడుకోవడమే, ఎంత తోడుకుంటే అంత పేరు, అంత ఐశ్వర్యం, అంత ఆనందం నీకు వస్తుంటుంది, నీ ఓపిక అలా ఉంది, మీ ఇద్దరి కలయిక, నేను మొత్తం చూశాను నాన్న. అంటే వ్యక్తిగతంగా మనల్ని ఎంత మనలో ఎంత ఒక అస్థైర్యం నింపే చర్య అండి ఇదంతా. ఇదంతా మన గురించి, మన వ్యక్తిగతంగా నా భార్య నేను ఎలా ఉంటాం, మా జీవితాలు ఎలా ఉండబోతున్నాయని చెప్పేసి ఆయన ముందు ఒక తండ్రి లాగో. యూజువల్ గా మన జాతకాలు ఎవరికి వేస్తామండి, మన పిల్లలకి. మరి నన్ను ఆయన పిల్లలనే భావించి అలా చేసి నాలో ధైర్యాన్ని పెంచి, ఇంకా ముందుకెళ్ళు నాన్న, నువ్వు ఎంత చేస్తే అంత, ఎంత కష్టపడితే అంత, ఎంత శ్రమిస్తే అంత అని నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చి నన్ను ముందుకు నడిపించడంలో వెనకాల ఎంత పాత్ర పోషించాడు తలుచుకుంటే. ఇంకోటి అరుదైన విషయం ఏంటంటే, జగమంత కుటుంబం నాది అనే పాటకి ఆయన ఇంటర్వ్యూ చేసే అవకాశం నాకు లభించింది. అది ఒక గొప్ప విషయం. ఎందుకంటే
అలాంటి గొప్ప పాటని ఆయన మాటల ద్వారా వినడం, నేను అడగడం, నా సందేహాలు, నా అనుమానాలు ఆయన నివృత్తి చేయడం, వాటన్నిటికీ ఆయన అద్భుతంగా వ్యాఖ్యానం చేయడం, లోతైన విశ్లేషణ చేయడం, అదొక నాకు మాత్రమే నాకు తెలిసి నా సమకాలికుల్లో అది ఎవరికీ దక్కని చాలా అదృష్టం. సెన్సేషనల్ ఇంటర్వ్యూ ఆ! అండి. నాకు మాత్రమే దక్కిన ఆయన ఎదురుగా కూర్చొని అసలు ఆయన్ని అడిగే అవకాశం, అదృష్టం అనేది ఎంతమందికి వస్తుంది చెప్పండి. అలాంటి ఒక అదృష్టం కూడా నా సొంతమైంది. ఇవన్నీ నాకు ఆయన ప్రసాదించిన వరాలు. అద్భుతం సార్, అద్భుతం. అబ్సల్యూట్లీ సార్. ఒక సందర్భంలో మీరు సిరివెన్నెల గారి గురించి మాట్లాడుతూ వెన్నపూతల అగ్నికీల సిరివెన్నెల అన్నారంట. ఏంటి దాని బ్యాక్గ్రౌండ్? నిజానికి అది స్వరాభిషేకంలో అది నా ప్రత్యేకమైన గీతాల సంచికలో పాటలను పాడాక బాలుగారు పైకి పిలిచి నాకు ఒక పుష్పగుచ్చం ఇచ్చారు, ఒక బొకే. అందులో చాలా పువ్వులు ఉన్నాయన్నమాట. అయితే నేను అన్నానమాట, ఇది మీరు నాకు ఇది మామూలుగా పుష్పగుచ్చం కాదండి, ఇందులో ఒక్కొక్క పువ్వు ఒక్కొక్క రచయిత అండి. నా పూర్వాశ్రమంలో నా నా పూర్వీకులైన రచయితలందరూ కూడా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క పువ్వులాగా నా పైన వాళ్ళ ప్రేమ వర్షాన్ని కురిపించడం కోసం మీరు ఈరోజు వచ్చారు. అదంతా పువ్వులు కాదు, నా రచయితలందరూ కూడా అని చెప్పాను అనమాట. అని చెప్పేసి పట్టుకొని నా పూర్వీకుల గురించి వాళ్ళ ప్రభావం, వాళ్ళ స్ఫూర్తిని నా మీద ఎలా ఉంది, నా కవిత్వం మీద ఎలా ఉందని కొన్ని మాటలు చెప్పాను ఆ సందర్భంగా. అందులో శాస్త్రి గారి పేరు కూడా ఉటంకించాను. ఎందుకంటే ఆ క్రమంలో ప్రతి రచయిత కూడా నా ముందు రాసిన ప్రతి రచయితకు నా గురువుతో సమానం కాబట్టి వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని ఆ గురువుల నుండి ఆచార్యుల వరకు వచ్చాను అనమాట. దాంట్లో ఏం చెప్పానంటే, అమృతం కలిపిన అంబలి ఆ కవనమాలి పింగళి, సత్యమౌ సాహిత్య మౌక్తికాల నిత్య నిలయం సప్త సముద్రాల, తన పాట తెలియని గాలేది నేలేది మన బాధ తన భావమైన జాలాది, జాను తెనుగుల బోధి మాను మల్లాది, జాను తెలుగుల బోధి మాను మల్లాది, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, పాటల చెట్టుకు పసిడి ఫలమెవరయ్యా, మనసు ఆకలి తీర్చు మన సుకవి ఆత్రేయ, వేవేల గంగల వాగ్జరి వేటూరి, వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల, అభివందనం కవులకు అభివందనం, వారి అసమాన భావాలకు అభివందనం, నా తాత నా అయ్య కారు పండితులు, నా బంధుమిత్రులు కారెవరు కవులు, నాకైత నా పాట స్వయం సంపాద్యం, అంతా అనుసృతం కొంత అనుశీలనం, అనువంత కలిగింది వాణి అనుగ్రహం, పైవాణి అనుగ్రహం అని రాసుకున్నాను అనమాట. అందులో శాస్త్రి గారు అంటే నాకు ఆ క్రమంలో నన్ను స్ఫూర్తినిచ్చిన వాళ్ళు, నాలో వికాసాన్ని నింపిన శాస్త్రి గారు. ఆయన ఏంటంటే వెన్న పూతల అగ్నికీల సిరివెన్నెల, పైకి వెన్నలాగానే ఉంటుంది, వెన్నెలలాగానే ఉంటుంది, కానీ లోపల అగ్నికీల, అలా తనను తనను దహించిన అగ్నికీల. ఎందుకంటే సమాజం పట్ల, ఈ వ్యవస్థ పట్ల, ఈ లోకం పట్ల, ఈ మనుషుల ధోరణి పట్ల తను ఎప్పుడు నిత్యం రగిలిపోయి అది చివరికి అది తనే అంటే ఆ అగ్నికీల తన ఆయుష్ని దగ్ధం చేసింది. మనందరి గురించి ఆరాటపడుతూ, మనందరి గురించి ఆలోచిస్తూ, మనందరికి వెలుగు పంచాలనే తపనలో, తాపత్రయంలో తను కరిగిపోయారు ఆయన. మరి మనం ఏం బాగుపడ్డాం, మనం ఆయన నుంచి ఏం నేర్చుకున్నాం, ఏం తీసుకున్నాం, ఆయన చెప్పిన వాటిని మనం ఎంత ఆచరిస్తున్నాం అన్నది మనం సంధించుకోవాల్సిన ప్రశ్న. అద్భుతం సార్, అసలు మాటలు లేవు. అసలు మీరు ఇందాక నుంచి మాట్లాడుతుంటుంటే ఒక ధార కురుస్తోంది సిరివెన్నెల గారి పాటల గురించి కానీ, ఆయన వ్యక్తిత్వపు కోణంని మీరు ఆవిష్కరించిన విధానం కానీ, వారితో మీకున్నటువంటి ఆ సాన్నిహిత్యము, ఆ అనుభవాలు వింటుంటే ఎంత ఎమోషనల్గా ఉంది. నేనైతే మాటలో చెప్పలేను. ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షించబోతున్న ప్రేక్షకులు ఇంకా ఏ లోకంలో వాళ్ళు విహరించబోతున్నారో నాకు ఇప్పుడే అర్థమవుతోంది. నిజంగా ఈ కార్యక్రమాన్ని మీరు వేరే స్థాయికి తీసుకెళ్లారు. చివరికి ఒక మాట చెప్పేస్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం 3 రోజుల క్రితం పొద్దున ఏం టిఫిన్ చేసామంటే గుర్తుండదు. 15 రోజుల క్రితం మధ్యాహ్నం ఎక్కడున్నాం అంటే గుర్తుండదు.
20 రోజుల క్రితం రాత్రిపూట అన్నంలోకి ఏం కూర తిన్నాం తెలియదు. అంటే మన జీవితంలో చాలా క్షణాలు గడిచిపోతుంటాయి, చాలా క్షణాలు దొర్లుతుంటాయి, కానీ మనకు ఆ క్షణాలు అని మనకు గుర్తుండవు. కానీ కొన్ని క్షణాలు మాత్రం ఉంటాయి. అంటే మనకేదైనా పురస్కారం వచ్చిన క్షణం కావచ్చు, మనల్ని ఎవరైనా అభినందించిన క్షణం కావచ్చు, మనం ఏదైనా సాధించిన క్షణం కావచ్చు, మనల్ని విజయం వరించిన క్షణం కావచ్చు, మనం ఆచార్యులతో గడిపిన క్షణాలు కావచ్చు. ఇవన్నీ కూడా జీవ క్షణాలు, సజీవ క్షణాలు. అవన్నీ మృత క్షణాలు. ఇవి జీవ క్షణాలు. ఈ జీవ క్షణాలే ఇవే మన జీవితము. వీటి సముచ్చయమే జీవితము. సార్ అద్భుతం, అసలు మాటలు లేవు. ముగించే ముందు సీతారామ శాస్త్రి గారిని, వారి సాహిత్యాన్ని, వారి వ్యక్తిత్వాన్ని సమ్మరైజ్ చేసి క్లుప్తంగా చెప్పాలి అంటే మీ మాటల్లో. సాహిత్యం అనేది 3 రకాలండి. వాంగ్మయం అనేది 3 రకాలు. మొదటిది ప్రభు సంహితాలు, రెండవది మిత్ర సంహితాలు, మూడవది కాంతా సంహితాలు. ప్రభు సంహితం అంటే రాజులాగా చెప్పేది, ప్రభువులాగా చెప్పేది. అంటే రాజు కఠినంగా చెబుతాడు, కర్కశంగా చెబుతాడు. రాజు ఇది నిర్దేశిస్తాడు, నిర్ణయిస్తాడు, నియంత్రిస్తాడు. అలాంటి సాహిత్యం వేదాలు, ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు వాటి కిందికి వస్తాయి, ప్రభు సంహితాల కిందికి వస్తాయి. తర్వాత మిత్ర సంహితాలు మిత్రుడిలాగా సరదాగా గొప్పవాళ్ళ చరిత్రలు, సత్పురుషుల జీవిత గాథలు చెప్పేవి. అవన్నీ కూడా ప్రబంధాలు కావచ్చు, పురాణాలు, ఇతిహాసాలు మిత్ర సంహితాలు. కావ్య సంహితాల కిందకి వస్తే కావ్య సంహితాలు ఏంటంటే ప్రియురాలలాగా, చెలికత్తెలాగా అనునయిస్తూ, బుజ్జగిస్తూ, కవ్విస్తూ, సరదాగా చెప్పేవి ఈ కాంతా సంహితాలు. కాంతా సంహితాలలోకి ప్రబంధాలు, కావ్యాలు వస్తాయి. కథలు, కథానికలు, పాటలు, గేయాలు ఇవన్నీ కూడా కాంతా సంహితాల కిందకి వస్తుంది. ఇప్పుడు మన సినిమా పాట కూడా ఒక రకంగా కాంతా సంహితమే. ప్రభు సంహితాలు, మిత్ర సంహితాలు, కాంతా సంహితాల్లోకి మన సినిమా పాట వస్తుంది. కానీ సినిమా పాటని కేవలం కాంతా సంహితాల్లాగా కాకుండా ప్రభు సంహితాల్లాగా, ఒక ధర్మశాస్త్రంలాగా, ఒక నీతి శాస్త్రంలాగా, ఒక వేదంలాగా భావించిన వ్యక్తి సీతారామ శాస్త్రి గారు. అద్భుతంగా చెప్పారు సార్. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయారు మమ్మల్ని. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మనకి ఎంత రెమ్యునరేషన్ వస్తుంది? ఈ పాట చిన్న సినిమాలో వస్తుందా, పెద్ద సినిమాలో వస్తుందా? ఈ సినిమా ఎంత పేరు తీసుకొస్తుంది? దీని రీచ్ ఏంటి? ఇది ఎక్కువ మంది వినరా? దీని స్పెక్ట్రం ఎంత? ఇలాంటివి ఏమి ఆలోచించలేదు. ఆయన ఏ పాటకైనా కానీ అంతే మర్యాద, అంతే గౌరవం, అంతే శ్రమ పడ్డాడు. ఎస్, దానివల్ల చాలా తాకట్టు పెట్టాల్సి వచ్చింది ఆయన సమయం, ఆయన ఆరోగ్యం, ఆయన కుటుంబం చాలా. బట్ ఆయనకి రిగ్రెట్స్ ఉన్నాయని నేను అనుకోను. ఎందుకంటే ఆయన చివరి క్షణాల్లో కూడా నేను ఉన్నాను కాబట్టి ఆయనకి ఏం రిగ్రెట్స్ ఉన్నాయని నేను అనుకోను. నా ఉచ్ఛ్వాసం కవనం, నా ఉచ్ఛ్వాసం కవనం.